हाई फ्रेंड्स वीडियो WD 4TB एक्सटर्नल हार्ड डिस्क అయితే అన్బాక్సింగ్ చేద్దాం। వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి। లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఈ 4TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని ఆఫ్లైన్ స్టోర్ లో అయితే నేను బై చేశాను। అరౌండ్ వచ్చి నాకు 10800 రూపాయస్ అయితే పడింది। ఆన్లైన్ స్టోర్ లో దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంది। 11850 రూపాయస్ కి అయితే వస్తుంది। మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు। బాక్స్ పైన మనకి WD బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు। హార్డ్ డిస్క్ ఏ విధంగా ఉంటుందో పిక్చర్ అయితే మెన్షన్ చేశారు। ఇక్కడ మనకి 4TB అని చెప్పి మెన్షన్ చేశారు। పైన మనకి వెస్టర్న్ డిజిటల్ ఇన్నోవేషన్, కింద మనకి మై పాస్పోర్ట్ అని మెన్షన్ చేశారు। ఇది HDDకి సంబంధించిన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, SDD అయితే కాదు। 3 years వారంటీతో వస్తుంది। USB 3.2 Gen 1, USB 3.0తో వస్తుంది। పాస్పోర్ట్ ప్రొటెక్షన్ అయితే ఉంది। బ్యాక్ సైడ్ మనకి MRP రేట్ అయితే మెన్షన్ చేశారు। 18800 రూపీస్ అయితే ఉంది, కానీ ఇది మనకి 10800కి వచ్చింది। బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం। బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది। ఓపెన్ చేద్దాం। ఓపెన్ చేసిన వెంటనే మనకి యూజర్ మాన్యువల్ ఉంది, మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు। నెక్స్ట్ హార్డ్ డిస్క్ ఉంది। హార్డ్ డిస్క్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి WD బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు। డిజైన్ కూడా చాలా బాగుంది। ఇక్కడ మీరు మై పాస్పోర్ట్ అని చూడొచ్చు। సీరియల్ నెంబర్స్ అయితే మనకి మెన్షన్ చేశారు। ఇక్కడ మనం కేబుల్ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవడమే। చాలా లైట్ వెయిట్ అయితే ఉంది। కేబుల్ ఒకటి ఇచ్చారు, కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది। హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి స్పీడ్ ఎలా ఉందో చూద్దాం। హార్డ్ డిస్క్ని అయితే కనెక్ట్ చేశాను। ఇక్కడ చూడొచ్చు మీరు లోకల్ డిస్క్ అని D డ్రైవ్ ఉంది। 4TBకి మనకి 3.63 TB అయితే వచ్చింది। మిగతాదంతా మనకి వేస్టేజ్లో పోతుంది। ఆల్రెడీ నా డేటాను అయితే దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను, చాలా ఫాస్ట్గా అయితే ఉంది। ఏదైనా ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేద్దాం। మూవీస్ని ఓపెన్ చేస్తున్నాను, తెలుగు మూవీస్లోకి వెళ్తున్నాను। పెళ్లి సందడిని టైప్ చేస్తున్నాను। ఇది మనకి 700 అబోవ్ క్వాలిటీ అయితే ఉంది। కాపీ చేస్తున్నాను, D డ్రైవ్ మీద పేస్ట్ చేస్తున్నాను, రైట్ క్లిక్ ఇచ్చి। చూసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయితే ఫైల్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది। ఇది 700 MB అయితే ఉంది, 1 GBకి తక్కువ। ఫైల్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది। ఇక్కడ 1.31 GB అయితే ఉంది కదా, రిఫ్రెష్ చేద్దాం। ఇక్కడ చూసుకోవచ్చు 645 MB అయితే స్పేస్ ఉంది। ఓపెన్ చేస్తున్నాను, పెళ్లి సందడి మూవీ అయితే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది। చాలా ఫాస్ట్గా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది। నాకైతే బాగా నచ్చింది ఇది। మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో।